ఇక తాజాగా యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ కుదిరింది భారత్ కి. ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ఉన్నారు. ఈ డీల్ వల్ల భారత్ కి చాలా ప్రయోజనం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అమెరికాతో కూడా ట్రేడ్ డీల్ అయింది. ఈ విషయాన్ని ట్రంపే భారత్ కంటే ముందు ప్రకటించిన పరిస్థితి. కానీ ఇదంతా వన్ సైడెడ్ గా ఉంది. పెద్దగా భారత్ కి ఉపయోగం ఉండదనే అంచనాలు కూడా వినిపిస్తున్న పరిస్థితుల్లో మరో డీల్ అరబ్ దేశాలతో భారత్ డీల్ చేసుకోబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తలపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే దాన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం. యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకుంటే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం. ఎందుకంటే అమెరికాతో $150 బిలియన్ దాకా ట్రేడ్ ఉంటుంది, ఈయూతో ఒక $140 బిలియన్ ట్రేడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండియా ఇంకొక అతిపెద్ద ట్రేడ్ డీల్కి ప్రయత్నం చేస్తుంది. ఇది అమెరికా ట్రేడ్ డీల్ కంటే పెద్దది, యూరోపియన్ ట్రేడ్ డీల్ కంటే పెద్దది అనమాట. అంత అతిపెద్ద ట్రేడ్ డీల్ ఒకటి కుదరపోతుంది. అదే సుమారు $200 బిలియన్ ట్రేడ్ చేస్తున్న ఒక కూటమితోట అనమాట. ఆ కూటమి పేరే అరబ్ లీగ్ అంటారు. దాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని కూడా పిలుస్తాం. ఈ అరబ్ కంట్రీల్లో ఈ 6 దేశాలు ఉంటాయి. రీసెంట్గా ఇండియన్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా జీసీస్తో ట్రేడ్ డీల్కి మనం డిస్కషన్స్ కూర్చున్నాం. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ కుదిరిపోతే, ఈ కుదిరేస్తే మాత్రం భారత్కి చాలా చాలా విస్తృత ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే ఇండియా EU ట్రేడ్ కంటే మించి ఉంటాయి, ఇండియా US ట్రేడ్ కంటే మించి ఉంటాయి అనమాట. అంత విస్తృత ప్రయోజనాలకి ఇది మాత్రం సక్సెస్ చేస్తే మాత్రం మోడీ తన యొక్క 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్లోనే అత్యున్నతమైన సక్సెస్ అవ్వబోతుంది అనమాట. అంటే అంత విస్తృత ప్రయోజనాలు. ఇది ఫాదర్ మదర్ డీల్స్ అన్నిటినీ దాటేసి ఉంటుంది అనమాట. అతి శక్తివంతమైన ట్రేడ్ డీల్ ఏంటి అంటే ఈ GCCతో ట్రేడ్ డీల్, FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరబోతుందని చెప్పొచ్చు. ఈ GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లేదా అరబ్ లీగ్లో 6 దేశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఇవేంటంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, బహ్రెయిన్, ఖతారు, ఒమన్, కువైట్, ఈ 6 దేశాలు ఉంటాయి అనమాట. ఈ 6 దేశాల పాపులేషన్ సుమారు ఏంటంటే ఒక 6 కోట్ల పాపులేషన్ ఉంటుంది. జీడిపిలో $2.5 ట్రిలియన్ ఉంటుంది. ఈ కూటమితో మనం ఆల్రెడీ $200 బిలియన్ దాకా ట్రేడ్ చేస్తున్నాం ఇప్పటికే. అక్కడ నుంచి ఎక్కువ మనం ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటామంటే, అంటే EU అమెరికా కంటే ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరితే దాన్ని $500 బిలియన్ కాదు, ఇండియా EU కంటే $700-800 బిలియన్ ట్రేడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చైనా అక్కడ ప్రాబల్యం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఇస్లామిక్ కంట్రీలు, ముఖ్యంగా ఇవేంటంటే సున్నీ నేషన్స్. పాకిస్తాన్ అక్కడ సున్నీ నేషన్ కాబట్టి దీంతో ట్రేడ్ కుదిరితే పాకిస్తాన్కి మనం పూర్తిగా చెక్ పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే సౌదీ అరేబియా అక్కడ పూర్తిగా ఆర్థిక సహాయం ఆపేస్తుంది. ఆ విధంగా మనం కోఆపరేట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గల్ఫ్ రీజన్స్లో, ముఖ్యంగా ఈ గల్ఫ్ ప్రాంతమే ఆయిల్, ప్రపంచంలో ఆయిల్ వెళ్తే అక్కడ నుంచే మనం ఎక్కువ ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. కాబట్టి జీసీస్తో ట్రేడ్ డీల్ కుదిరితే ఇక ఎనర్జీ, గ్యాస్ సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది, ఇన్సూరెన్స్ ఇంకా వాళ్ళు ఆపరు మనకనమాట. కాబట్టి అదొకటి మనకి కొంచెం మంచిగా ప్రిఫరెన్స్ కూడా వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒమన్, UAE నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది. ఇది EU అమెరికా ట్రేడ్ డీల్ కంటే అతి గొప్ప ప్రయోజనం అవబోతుంది అనమాట. 3. ఇక తర్వాత 4వ ప్రయోజనం ఏంటంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్తో ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే ఇక పాకిస్తాన్కి పూర్తిగా మనం అనేదాన్ని పూర్తిగా చెక్ పెట్టేయచ్చు అనమాట. అది చాలా శక్తివంతం. ఏదే ఇప్పుడు కల్చరల్లీ కూడా దాన్ని చెక్ పెట్టవచ్చు. ఒక అద్భుతం జరగబోతుంది. ఇక 5వ ప్రయోజనం ఏంటంటే ఇండియన్ ఇమిగ్రెంట్స్, ఇప్పటికీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఇప్పటికే మొత్తం భారతీయులు NRIలు 1,90 లక్షల నుంచి 1 కోటి మంది ఉన్నారండి. అక్కడ నుంచే మనకి సుమారు $50-60 బిలియన్ రెమిటెన్సెస్ ప్రతి సంవత్సరం వస్తాయి. ముఖ్యంగా ఈ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ స్టేట్ల నుంచి అక్కడ ఎక్కువగా ఉన్నారు. అక్కడ మొత్తం ఇమిగ్రెంట్స్ అనమాట. వాళ్ళు ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్ కాదు, బ్లూ కాలర్, ఎక్కువ సర్వీసెస్ సెక్టార్లో, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, వేరియస్ సర్వీసెస్లో వాళ్ళు పనిచేస్తారన్నమాట. అన్స్కిల్డ్ లేబర్ అనమాట. 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. 1 కోటి మంది భారతీయులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే $50-60 బిలియన్ రెమిటెన్సెస్ తెచ్చుకుంటున్నాం. ఇది ఇంకా ఎక్కువ అవబోతుంది. సౌదీ అరేబియా వాళ్ళకి చాలా అవసరం ఉంది, ఆర్థిక అభివృద్ధి ఎక్కువ ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర $1 ఉన్నాయి. ఇంకొక 1 కోటి మందిని కూడా మనం పంపవచ్చు. పాకిస్తాను, ఈ బంగ్లాదేశీయుల కంటే మన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ సంపాదిస్తారన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు భారతదేశంలో డెమోగ్రఫీ. ఇది ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కంటే అత్యుత్తమం అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే స్కిల్డ్ కంటే అన్స్కిల్డ్ లేబర్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇది చాలా విస్తృత ప్రయోజనం ఉంది. ఇక 7వ ప్రయోజనం చూస్తే ఏంటంటే
చాలా చాలా పెద్దదండి. 7వ ప్రయోజనం అదేంటంటే సావరిన్ వెల్త్ ఫండ్స్ అని ఒకటి ఉంటాయి. అంటే ప్రతి దేశం, అంటే భారతదేశానికి ఉండదేమో కానీ జపాను, జర్మనీ, యుఎస్, ఈ ముఖ్యంగా ఈ పెట్రోల్ అమ్మే దేశాల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. ఆ నిధులను వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దగ్గర సుమారు $5 ట్రిలియన్ విలువైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉందండి. వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారన్నమాట. అంటే ఈ జీసీసీతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే ఆ ట్రేడ్ డీల్ అక్కడికే పరిమితం అవ్వదు. అది ఇన్వెస్ట్మెంటు, ఇమిగ్రేషను, సర్వీసెస్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటికీ ఉంటుంది. కాబట్టి అక్కడ $5 ట్రిలియన్ ఫండ్లో ఎక్కువ పెట్టుబడులు మనకు వస్తాయి అనమాట. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోజనం అవుతుందన్నమాట. తర్వాత 8వ ప్రయోజనం ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ప్రయత్నం చేస్తున్నాం మనం. అది ఏంటి, గ్రీస్, యూరోప్ నుండి ఈ ఇజ్రాయెల్ మీదుగా ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఈ ఒమన్ మీదుగా మనం ముంబై వస్తుందన్నమాట. ఈ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్కి ఇంకా అడ్డం అనేది పోతుందన్నమాట. ఇది ఒక అద్భుతం. తర్వాత ఇంకా ఎన్నో ప్రాజెక్టులు యుఏఈ, ఒమన్ నుంచి ఎరువులు మనకు కొరత ఉంది. ఈ ఎరువుల కొరత, యూరియాలు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి నాఫ్తా ఉపయోగించి మన ఎరువుల కొరత, ముఖ్యంగా యూరియా కొరతను తగ్గించవచ్చు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక ట్రేడ్ డీల్కి సంబంధించి ఇండియా యొక్క ప్రొడక్ట్స్కి అద్భుతమైన అతిపెద్ద మార్కెట్టే ఈ జీసీసీ. ఎందుకంటే $200 బిలియన్ ట్రేడ్ ఇప్పటికే జరుగుతుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కువ టెక్నాలజీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, ఓఎన్జీసీ వీటన్నిటికీ. ఈ మార్కెట్ అంతా మనకు ఓపెన్ అయిపోతుంది. అది కూడా ఇండియాకి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇక 10వ ప్రయోజనం, అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇండియా ఒక గ్లోబల్ పవర్గా అవతరించే అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే చైనా ప్రాబల్యం, రష్యా ప్రాబల్యం, ముఖ్యంగా అమెరికా ప్రాబల్యం గల్ఫ్ మీద ఉంది. వాళ్ళ కంట్రోల్, అంటే ప్రపంచాన్ని వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తారంటే ఇటు చైనా, అమెరికాలు ఆయిల్ రిచ్ గల్ఫ్ రీజన్ కంట్రోల్ చేయడం వల్ల ఇప్పుడు ఆ రీజన్ మనం అక్కడికి వెళ్ళి ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే మొత్తం ఆ ఏరియాలో భారత ప్రాబల్యం చాలా విస్తృతంగా పెరిగిపోయి చైనా, అమెరికాలను కంట్రోల్ చేయొచ్చు. పైగా అది ఎక్స్టెండెడ్ టెరిటరీ, నైబర్హుడ్ అంటాం. అంటే భారతదేశాన్ని పొరుగున ఉన్న ప్రాంతం అనమాట. అంటే గల్ఫ్లో ఎప్పుడు ఏది ప్రాబ్లం వచ్చినా ఇండియాకి ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనకి భాగస్వామ్యం పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా విస్తృతమైన ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. పైగా దీనికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయండి. అంత ఈజీగా అయితే ఇది అవ్వదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అడ్డంకి ఉంది, తర్వాత ఇరాన్, ఇండియా సంబంధాలు ఒక అడ్డంకి. ఎందుకంటే సౌదీ అరేబియా ఇరాన్కి ఎగినెస్ట్. ఇప్పుడు ఇరాన్తో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చాబహార్ పోర్టుని ఇరాన్తో కాస్త లోకి మెయింటైన్ చేస్తుంది ఇండియా. ఎందుకు అంటే ఇటు సౌదీ అరేబియా సున్నీ బ్లాక్తో ఎక్కువ సంబంధాల కోసం, అంటే చాలా విస్తృతమైన, ఎంతో దౌత్యం చేయాలంటే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు, అదే అర్థమవుతుంది. కాబట్టి ఇరాన్ అనేది ఒక ప్రాబ్లము, పాకిస్తాన్ అనేది ఒక ప్రాబ్లం, చైనా ఒక ట్రబుల్, అమెరికా ఒక ట్రబుల్. వీటన్నిటిని అధిగమించాలంటే ఏంటి, అటువైపు జీసీసీ కంట్రీలకు కూడా ఆసక్తి ఉండాలన్నమాట. కానీ జీసీసీకి ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ఉవ్విళ్ళు పోతున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియాతో మనకి ట్రేడు, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. యుఏఈ అధ్యక్షుడు యుఏఈతో చాలా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. ఒమన్తో మనకి విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. ఇక కువైట్, బహ్రాన్, ఖతార్తో కూడా రక్షణ సంబంధాలు ఉన్నాయి. అంటే 6 దేశాలతో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఈవెన్ ట్రేడ్ కూడా మన ఇండియన్స్ 1 కోటి మంది అక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మనోళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియా ఈ జీసీసీ మధ్య, జీసీసీ కూడా ఇండియాతో ట్రేడ్ డీల్. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ప్రజాస్వామ్య దేశం, దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అటు అమెరికా మీద, చైనా మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడకూడదు. గ్లోబల్ పాలిటిక్స్ని వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. అంటే చెక్కింగ్ అండ్ బ్యాలెన్సింగ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అందుకని ఇండియాని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అక్కడికి. కాబట్టి జీసీసీ ఇండియా ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లో కొన్ని నెలల్లో ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మనం చైనా, అమెరికాల స్థాయిలో గల్ఫ్ రీజన్లో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఇది మోడీ యొక్క దౌత్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఒక జెనిత్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది నెహ్రూ నాట్ నెహ్రూ ఎరా, మోడీ ఎరా. మోడీకి దౌత్యం మీద ఎక్కువ టార్గెట్ పెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నెహ్రూ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ అంటారు. భారత దౌత్య విధానం తయారు చేసిన రూపశిల్ప అంటారన్నమాట. ఆయన అధిగమించడం ఈయన పెట్టుకున్నారన్నమాట మోడీ. నిజంగా ఈ జీసీసీ ఇండియా ట్రేడ్ డీల్ అయితే మాత్రం నెహ్రూని అధిగమించగలుగుతారు. ఈ విషయంలో అయితే నేను చెప్పగలుగుతాను.